ఓ భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. చాందోగ్యోపనిషత్తు మొదటి అధ్యాయం. మనం రెండవ ఖండం చూస్తున్నాం. మొదటి ఖండంలో ఓంకారోపాసన, ఉద్గీతోపాసన. రెండవ ఖండంలో కూడా ఇక్కడ మళ్ళీ ఉద్గీతోపాసన, ఉద్గీతయందు ప్రాణదృష్టితో ఉపాసన. ఉద్గీతయందు ప్రాణదృష్టితో ఉపాసన చెప్తున్నప్పుడు ప్రాణదృష్టి, ఉద్గీత యొక్క శ్రేష్టత్వాన్ని మొదటి ఖండంలో చూశాం. ఇక ప్రాణదృష్టితో ఉద్గీత ఉపాసన చేస్తున్నప్పుడు ప్రాణం యొక్క శ్రేష్టత్వాన్ని చూడాలి. కాబట్టి ప్రాణము తక్కిన ఇంద్రియాల కంటే శ్రేష్టము, అని సకల ఇంద్రియాలకు ఆశ్రయము అని ఇక్కడ ఈ విధంగా ఆ, ప్రాణం యొక్క శ్రేష్టత్వాన్ని చూపించి, ఏ విధంగా ప్రాణము ద్వారా ఈ ఈ ఈ ఉద్గీతోపాసనను ఉపాసించే ఋత్విక్ వివిధ ఇంద్రియాల దృష్ట్యా ఈ ఉద్గీతోపాసన చేస్తున్నప్పుడు, వాగింద్రియ దృష్ట్యా, చక్షురింద్రియ దృష్ట్యా, రైట్, ఈ విధంగా ఉద్గీత చక్షురింద్రియమే అనే చక్షురింద్రియ దృష్టిని ఉద్గీత అంటే ఉద్గీతను చక్షురింద్రియంగా భావించి, ఉద్గీతను ఘ్రాణేంద్రియంగా భావించి, ఆ ఉద్గీతని ఈ విధంగా ఇతర అనేక ఇంద్రియాల రూపంతో భావించే విధంగా అయితే మనము ఆయా ప్రతీక యందు ఆయా భావనను ఆరోపించి పూజిస్తున్నాము. అదేవిధంగా ఉద్గీత యందు ఈ ఈ ఇంద్రియము ఫలానా ఇంద్రియము అనేటువంటి భావనతో ఉపాసన చేస్తున్నప్పుడు ఈ అసురులు ఏ ఉద్దేశంతో, అసురులను జయించాలనే ఉద్దేశంతో ఉద్గీతను ఆశ్రయించి ఉద్గీత యందు ఆయా భావనతో ఉపాసన చేస్తున్నప్పుడు అసురులు ఆయా ఇంద్రియాలను పాపంతో కొడుతున్నారు, పాపంతో కలుపుతున్నారు, పాపముతో ఆ తాదాత్మ్యాన్ని కలగజేస్తున్నారు. సో ఆ విధంగా పాపంతో కలిగినప్పుడు ఏ భావననైతే నువ్వు ఉద్గీత యందు చేస్తున్నావో ఆ భావనలో దోషం వస్తా ఉంది. రైట్. సో ఆ ఉద్గీతలో ఉండే సామర్థ్యం చక్కగా అభివ్యక్తం అవ్వడానికి ఈ భావనలో ఉండే దోషం, ఏ ఇంద్రియానైతే భావిస్తున్నామో దానిలో ఉండే దోషము ఈ ఉద్గీత యొక్క సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది సహజంగా. సో ఉద్గీత ద్వారా వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఆ అసుర జయం ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది సాధించలేకపోతారు. అందుకని వాళ్ళు ఆ ఇంద్రియాలను కాక ప్రాణాన్ని ముఖ్య దేవతగా, అభిమాని దేవతగా, ప్రాణము ఈ ఉద్గీత ప్రాణమే అనే బుద్ధితో ఉపాసిస్తున్నప్పుడు, గీత ప్రాణమే అనే బుద్ధితో ప్రాణభావనతో ఉపాసన చేస్తున్నప్పుడు ఆ అసురులు ఈ ప్రాణాన్ని భేదించలేకపోతున్నారు, ప్రాణంలో దోషాన్ని కలిగించలేకపోతున్నారు. మిగిలిన ఇంద్రియాల్లో దోషాన్ని కలిగించినట్లుగా ప్రాణంలో కలిగించలేకపోయారు. మిగిలిన ఇంద్రియాలు ఆసక్తి అనే దోషాన్ని సహజంగా ఉండడం చేత తత్తదింద్రియ వ్యాపారం ఎందు ఆసక్తి, ఈ ఇంద్రియాలని కూడా ప్రాణము అనే శబ్దంతో పిలుస్తాం. ఇంద్రియాలను కూడా ప్రాణము అనే శబ్దంతో ఎందుకు పిలుస్తారు? ప్రాణము ప్రాణము యొక్క సామాన్య వ్యాపారం, సామాన్య వ్యాపారం అంటే చలనం, గమనం, గతి. అన్ని వ్యాపారాల్లోకెల్లా కూడా మూలభూతమైన వ్యాపారం గతి, గమనం. రైట్. ఏ పని చేయాలన్నా కూడా ఏదో విధంగా గమనం అనేది ఉండే తీరుతుంది. గమనం అనేది క్రియ, అది మౌలిక క్రియ. ఆ మౌలిక క్రియకు కూడా ఆధారం ప్రాణం. సో ఆ విధంగా ప్రాణమే ఈ విశేష వ్యాపారాల సందర్భంలో ఆయా ఇంద్రియంగా పిలువబడతాం. కాబట్టి ఆ ప్రాణం యొక్క మౌలిక క్రియ, గమనం, గతి ఏదైతే ఉందో దాని ద్వారానే సకలేంద్రియాలు పనిచేస్తుంది. వాగింద్రియం పనిచేస్తున్నప్పుడు గతి కనిపిస్తూనే ఉంది. హస్తపాదేంద్రియాల్లో గతి స్పష్టంగా కనిపిస్తుంది, ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. చక్షురాది జ్ఞానేంద్రియాల్లో కూడా ఈ విధంగా వ్యవహారం ఉండనే ఉంటుంది. వ్యవహారం లేకుండా వ్యవహారం ఈ విధంగా గమనం లేకుండా వాటి విశేష వ్యవహారం కుదరదు. అందుకని ప్రాణము ఈ ఇంద్రియాలన్నింటిలోకి అనుగతమైనటువంటిది, వ్యాప్తి కలిగినటువంటిది, వ్యాపకమైనటువంటిది. ఏదైతే వ్యాపకమో అది శ్రేష్టము. సర్వత్రా ఈ విషయం చూస్తూనే ఉన్నాం. ఏదైతే వ్యాపకమో అదే గత శ్రేష్టం. సో ఆ విధంగా ఈ వ్యాపకమైనటువంటి ఈ ప్రాణము శ్రేష్టము అని ఆ దృష్టితో ఉపాసన చేయాలి. ఈ ఉద్గీతోపాసన ప్రాణము అనే దృష్టితో చేయాలి అని ఇక్కడ ఈ విధంగా ప్రాణోపాసన, ఉద్గీతోపాసననే ప్రాణ దృష్ట్యా. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా ఉద్గీతోపాసననే. ఉద్గీతోపాసన ఈ విధంగా విభిన్న దృష్టుల చేత.
మొదటి ఖండంలో కూడా ఆ, ఉద్గీత ఉపాసన చేస్తున్నప్పుడు అందులో ఆ, వ్యాపకత్వము, ఈ విధంగా ఆప్తిమత్వము ఇత్యాది గుణాలు ఆపాదించి ఉద్గీతకు ఇత్యాది గుణాలు ఆపాదించి ఉపాసన చూశాం. ఇక్కడ ఆ ఉద్గీత యందు ప్రాణ దృష్టితో చూస్తున్నాం. సో ఈ విధంగా ముఖ్య ప్రాణాన్ని ఆ, ఎప్పుడైతే ఉద్గీత విషయంగా ఆ ఉద్గీత యందు ముఖ్య ప్రాణ దృష్టితో ఎప్పుడైతే ఉపాసన చేస్తున్నారో అప్పుడు ఆ అసురులు ఆ ఉద్గీతను భేదించలేకపోతున్నారు. దోషం చేత కలపలేకపోతున్నారు. కాబట్టి ఉద్గీత యొక్క ఉపాసన సఫలమవుతా ఉంది అని ఆ ఉద్గీతని ఈ విధంగా ఆ ఈ 7వ మంత్రంలో అదే విషయం చూశాం మనం. अतः अतः य एवायं मुख्यः प्राणस्तमुद्गीतमुपासाञ्चक्रिरे तगंहासुरा రుత్వా విదధ్వంసుః. తగంహ అసురాహ అసురులు రుత్వా అంటే గత్యర్థక ధాతు, రుత్వా అంటే గత్వా, గత్వా అంటే చేరి, ఆ ప్రాణాన్ని చేరి విదధ్వంసుః ఇంతవరకు ఆ అసురులు ఆయా దేవతను ఆయా ఇంద్రియాన్ని చేరి ఆ ఇంద్రియాన్ని జయించారు. జయించడం అంటే పాపంతో దాన్ని కలపగలిగారు, దాన్ని దోషయుక్తం చేయగలిగారు, దుష్టేంద్రియంగా దాంట్లో దోషాన్ని చూపించగలిగారు. కానీ ప్రాణంలో ఎటువంటి దోషము లేకపోవడం చేత ఆ ప్రాణాన్ని ధ్వంసం చేయాలనేటువంటి, ప్రాణాన్ని ఓడించాలనేటువంటి భావనతో వచ్చిన అసురులే స్వయంగా నాశనాన్ని పొందారు. తగం అసురాహ రుత్వా తగం రుత్వా తగం తం తం ప్రాణం రుత్వా గత్వా. ఆ ప్రాణాన్ని చేరినటువంటి అసురులే విదధ్వంసు స్వయంగా నశించారు. యథా అశ్మానం ఆఖనం రుత్వా విద్వగంసేత. ఆఖనం అశ్మానం, అశ్మానం రాయి, అశ్మన్ గత ప్రాతిపదిక అశ్మన్ రాయి. ఎటువంటి రాయి ఇది? ఆఖనం. ఆఖనం అంటే అఖనం. ఆఖనం అఖనం న ఆ, ఆ, ఆఖన అఖన ఏవ ఆకణ అని భాషలో చూశాం కదా. ఆఖనం, ఆ దీర్ఘం, ఆలో దీర్ఘం ఏదైతే ఉందో అఖన రసమే అది, రైట్. నశింపజేయడానికి యోగ్యం కానటువంటిది. ఖనితుం యోగ్యం ఇది ఖనహ అని. తవ్వడం, పగలగొట్టడానికి యోగ్యమైనటువంటి దాన్ని ఖన అని, రైట్, ఖణధాతువు. ఆ విధంగా ఆ తవ్వడానికి లేదా పగలగొట్టడానికి వీలు కానటువంటి రాయి, చాలా బలమైనటువంటి రాయిని చేరి ఏ విధంగా అయితే ఇతర విషయాలు స్వయం నశిస్తున్నాయో, ఒక మట్టి ముద్దని తీసుకువెళ్ళి ఆ రాయికేసి కొట్టినప్పుడు ఆ మట్టి పిల్లనే విరిగిపోతా ఉంది, కానీ రాయికి ఏం అవ్వటం లేదు. సో ఆ విధంగా ఈ రాయి వంటి దృఢమైనటువంటి ఈ ప్రాణాన్ని చేరి ఏ విధంగానూ ఈ అసురులు దూషించలేకపోయారు. యథా అస్మానం ఆఖనం రుత్వా విద్వగంసేత దృష్టాంతం. అదే విధంగా ఈ అసురులు స్వయంగా నశించారు అంటే ఆ ఉపాసన సఫలమవుతా ఉంది అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక ప్రాణం ముఖ్యము, ప్రాణమే ఈ ఉద్గీత యొక్క అభిమానీ దేవత, లేదా ఉద్గీతను ప్రాణ దృష్టితో ఉపాసించాలి అని శృతి చెప్తా ఉంది ఈ విధంగా. ఇక 8వ మంత్రం చూస్తే ఏవం విధ ప్రాణాత్మభూతస్య ఇదం ఫలమాహ. ఈ విధంగా ప్రాణాత్మభూతస్య, ఈ విధంగా ఉద్గీతోపాసన ఎవరైతే చేస్తున్నారో ప్రాణస్వరూపంగా, ఉద్గీతను ప్రాణస్వరూపంగా, ఉద్గీత ఎందు ప్రాణ దృష్టితో అది ఉపాస్యం అవుతోంది. ఉపాస్యము ఉద్గీతోపాసన కాబట్టి ఉద్గీతమే ప్రతీక ఇక్కడ. ఆ ఉద్గీత ప్రతీకలో ఒక భావాన్ని, ప్రాణం అనే భావాన్ని ఆపాదించి ఉపాసన చేస్తూ ఆ ఉపాస్యము ప్రాణరూప ఉద్గీత, అదెవరు? నేను, అహం అనే భావంతో. ఆ విధంగా ప్రాణాత్మభూతస్య, ప్రాణమే తన స్వరూపంగా, ఇంద్రియాన్ని స్వరూపంగా చూస్తున్నప్పుడు తనను తాను పరిచ్ఛిన్నంగా చూస్తున్నట్లు, ప్రాణాన్ని స్వరూపంగా చూస్తున్నప్పుడు సమగ్రంగా, రైట్ రైట్, అన్ని ఇంద్రియాలతో కూడి ఉన్నటువంటిది ప్రాణం. ప్రాణ దృష్టి చూస్తున్నప్పుడు ప్రాణ దృష్టితో పాటుగా సకలేంద్రియ దృష్టి వచ్చేస్తుంది. ఇంద్రియ దృష్టి చూస్తున్నప్పుడు ఇంద్రియ దృష్టితో పాటు వ్యాపకమైనటువంటి ప్రాణ దృష్టి రావడం లేదు. ప్రాణము సకలేంద్రియాల్లో ఉండడం చేత ఆ ఉద్గీత ఎందు అనుగత ప్రాణం కదా, ఇంద్రియాలన్నింటిలో అనుగతమైనటువంటి ప్రాణం ఆ ప్రాణ దృష్టితో చూస్తున్నారు అటువంటి ఉపాసకుడికి ఏంటి ఫలం? ఏవం విధ అంటే ఈ విధంగా ఉపాసన చేస్తున్నటువంటి వాడికి. ఏవం వేత్తి ఇది ఏవం విత్, ఏవం విత్ ఏవం విధ, వాడికి ఫలం చెప్పబడతా ఉంది తర్వాత మంత్రంలో.
ఈ ఎనిమిదవ మంత్రం చూద్దాము. ఏవం యథాస్మానం ఆకనం ఋత్వా విద్వగంసతాం ఏవగం హైవ స విద్వగంసతే య ఏవం విధి పాపం కామయతే యశ్చైనం అభిధాసతి స ఏషో అస్మాకనః. ఏవం ఈ విధంగా యథా అశ్మానం ఆఖనం రుత్వా, ఈ విధంగా ఒక అశ్మానం రాయి ఆఖనం, అదే, బలమైనటువంటి రాయిని చేరి విద్వగంసతే, ఏదైనా బలహీనమైనటువంటి ఈ మట్టి పెళ్ళలి ఇత్యాదులు రాయిని చేరి ఈ విధంగా విధ్వంసాన్ని పొందుతున్నాయో, ఏవం ఇదే విధంగా ఏవం హ ఏవ స విద్వగంసతే ఏవం విధి పాపం కామయతే. ఎవడైతే ఏవం విత్ అన్నాడు ఉపాసకుడు. ఏవం విధి సప్తమి కదా, ఉపాసకుడి యందు, ఉపాసకుడికి విశేష సప్తమి తీసుకుంటే ఉపాసకుడిని ఉద్దేశించి పాపం కామయతే, పాపం దోషం, దుఃఖాన్ని కలిగించాలన్న పాపము దుఃఖ కారణం కదా. సో ఆ పాపం కామయ్యతే అంటే పాపాన్ని కోరుకుంటున్నాడు. ఆ ఉపాసకుడికి అంటున్నప్పుడు దుఃఖాన్ని కోరుకుంటున్నాడు. వాడికి కొంత దుఃఖాన్ని కలిగించాలని ఎవడైతే కోరుకుంటున్నాడో వాడు స్వయంగా నష్టపోతున్నాడు, వాడు స్వయంగా విధ్వంసమైపోతున్నాడు. ఈ ఈ ప్రాణోపాసకుని ఏ విధంగా అయితే ప్రాణాన్ని అసురులు అంటే మనం చెప్పుకున్నాము బుద్ధి వృత్తులు అని చెప్పుకున్నాం. ఈ ఉపాసన ఆ, ఈ సందర్భంలో ఆ, దేవతలు అన్నప్పుడు శాస్త్రీయ వృత్తులు, అసురులు ఉన్నప్పుడు అశాస్త్రీయ వృత్తులు. ఏ విధంగా అయితే అశాస్త్రీయ వృత్తులు, దుష్ట వృత్తులు, దుష్ట బుద్ధి ఈ దేవతా స్వరూపాలను జయించలేకపోతుందో ప్రాణోపాసన ద్వారా, అదే విధంగా ప్రాణోపాసకుడిని దుష్టబుద్ధి కలిగినటువంటి వ్యక్తులు, ఇతరులు అతడికి ఈ విధంగా దుఃఖాన్ని కలిగించదలిచినప్పుడు వాళ్ళు స్వయంగా వినష్టమైపోతున్నారు. యశ్చైనం అభిదాసతి, ఎవడైతే ఇతన్ని నిందిస్తున్నాడో కూడా, ఎవరైతే ఈ విధంగా కష్టాన్ని కలిగిస్తున్నారో, నిందిస్తున్నారో, హింసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆ విధ్వంసతే విధ్వంసాన్ని పొందుతున్నారు. సయేషో అశ్మా అఖనః, అఖనః అశ్మా స ఏష ఉపాసకః ఏవం విత్, ఈ ఉపాసకుడు ఆ ప్రాణాన్ని ఏ విధంగా అయితే అశ్మాఖనం అని ఆ విధంగా పోల్చామో, అదే విధంగా ఉపాసకుడు కూడా అటువంటి వాడే. ఉపాస్యములో ఉండే ఉపాస్యాన్ని ఏ భావనతో భావించాడో, యద్భావం తద్భవతి. ఉపాస్య వస్తువు ఇక్కడ ఉద్గీత ప్రాణము అని ఏ ఉద్దేశంతో భావించాడో ఆ ధర్మము తనలో కలుగుతా ఉంది. సో ఆ ప్రాణంలో ఉన్నటువంటి ఈ విషయం, ఈ ఆఖ్యాయిక ద్వారా మనకేం తెలుస్తా ఉంది? ప్రాణము శుద్ధమైనటువంటిది, ప్రాణము దుర్భేద్యము. ఆ విధంగా ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉపాసకుడి యందు స్వయం ప్రకటమవుతున్నాయి. భాష్యంలో యథాశ్మానం ఇది, యథాశ్మానం అనేది దృష్టాంతం ముందు మంత్రంలో వచ్చింది కదా. యథాశ్మానం ఇది ఏష ఏవ దృష్టాంత. ఏవం యథాశ్మానం ఆఖనం ఋత్వా, ఇది దృష్టాంతం. ఏవం హ ఏవ స విధ్వంసతే వినశ్యతి. కోసౌ, ఎవరు ఈ విధంగా విధ్వంసాన్ని పొందుతున్నారు? ఇక్కడ మంత్రంలో 8వ మంత్రంలోనే ఏవం యథాశ్మానం ఆఖనం ఋత్వా, యథాశ్మానం ఆఖనం అంతవరకు దృష్టాంతం. ఏ విధంగా అయితే ఆ బండరాయిని చేరి ఆ చిన్న చిన్న వస్తువులు పగిలిపోతున్నాయో స్వయంగా అని దృష్టాంతం. అదే విధంగా ఏవం యథా అశ్మానం ఆఖనం అని దృష్టాంతం, ఏవం ఇంకా దాష్టాంతికంతో సమన్వయం చేయడం. అదేవిధంగా విద్వాంసగం రుత్వా, ఈ విద్వాంసుని చేరి ఏవం హైవ స విద్వగంసతే, ఈ విధంగా స విద్వంసతే, వాడు విధ్వంసాన్ని పొందుతున్నాడు. ఎవరిక్కడ సా శబ్దం ఉపాసకుడికి తీసుకోలేం కదా. ఉపాసకుణ్ణి చేరి వాడు వినాశనాన్ని పొందుతున్నాడు. ఎవరు? కహ అసౌ ఇది ఆహ మంత్రమే. తర్వాత ఆ ఎవరు అనే విషయాన్ని, సహా అనే సర్వనామం ఏదైతే వచ్చిందో దాన్ని వ్యాఖ్య మంత్రమే స్వయంగా చేస్తా ఉంది. ఏవం విధి పాపం కామయతే అని. ఈ యత్ శబ్దము తత్శబ్దానికి అన్వయం ఉంటుంది. యత్ శబ్దం ఎవరైతే, అతడు అని, ఎవరైతే వాడు అని కదా. సో ఆ విధంగా ఎవరైతే ఈ విధంగా పాపాన్ని కోరుతున్నారో,
దుఃఖాన్ని కోరుకుంటున్నారో, ఉపాసకుడికి దుఃఖం కలగాలని కోరుకుంటున్నారు అని. వాడి విధ్వంసాన్ని పొందుతున్నాడు అని సా శబ్దానికి అర్థమే తర్వాత తర్వాత మంత్ర భాగంలో. యహ ఏవం విధి యథోక్త ప్రాణవిధి ఏవం విత్. ఏవం విత్ అంటే ఏవం వేత్తి, ఎవడైతే ఈ విధంగా ఉపాసిస్తున్నాడో, తెలుసుకుంటున్నాడో, తెలుసుకోవడం ఉపాసన ఇక్కడ. తెలుసుకొని ఆ బుద్ధి వృత్తిని, ఆ బుద్ధి వృత్తి ధారను నిలబెట్టడం, ఆ బుద్ధి వృత్తి ధారను నిలబెట్టడం అదే ఉపాసన. ఆ విధంగా ఏవం విత్ అంటే ఏవం విధి యథోక్త ప్రాణ విధి. ఆ, పాపం కామయతే, వాడి ఎందు పాపం కామయతే పాపం తదనర్హం కర్తుం కామయతే. వాడికి విరుద్ధంగా ఏదో చేయాలనుకుంటున్నాడు, ప్రతికూలంగా. ప్రతికూలతయా వేదనీయం దుఃఖం అని దుఃఖానికి లక్షణం. అనుకూలతయా వేదనీయం, సర్వైః అనుకూలతయా వేదనీయం సుఖం, ప్రతికూలతయా వేదనీయం దుఃఖం. దేన్నైతే అందరూ, ఎవరైనా సరే, ఏ ప్రాణి అయినా కూడా ఇష్టపడుతుందో అది సుఖం. ఏ ప్రాణి కూడా దేన్నైతే ఇష్టపడదో, దేన్నైతే ఏ ప్రాణి, ఎటువంటి ప్రాణి అయినా కూడా ప్రతికూలంగా చూస్తుందో అదే దుఃఖం. ఆ విధంగా ఇక్కడ తద్ అనర్హం కర్తం, ఈ ఉపాసకుడికి అనర్హం, అయోగ్యమైనటువంటి విషయాన్ని కలిగింపజేయాలనుకుంటున్నటువంటి వాడు, వాడికి అనర్హమైనటువంటి కార్యాన్ని చేయాలనుకుంటున్నటువంటి వాడు కామైతే ఇచ్చతి. వాడే కాకుండా యశ్చాపి ఏనం అభిదాసతి, అభిదాసతి హినస్తి, ఈ విధంగా హింసిస్తున్నాడు, నిందిస్తున్నాడు. ప్రాణవిధం ప్రత్యాక్రోశ తాడనాది ప్రయుంక్తే స అపి ఏవం ఏవం ఏవ విధ్వంసతే ఇత్యర్థః. ఈ విధంగా ఎవడైతే ఈ అనర్హం, అయోగ్యమైనటువంటి దుఃఖకారి పనుల నుంచి ఈ ఉపాసకుడికి చేయాలనుకుంటున్నాడో, దుఃఖాన్ని కలిగించాలనుకుంటున్నాడో, అదే విధంగా హినస్తి అంటున్నప్పుడు ప్రత్యాక్రోశ, ప్రతి ఆక్రోశ, వాడిని ఉద్దేశించి ఆక్రోశించడం, తిట్టడం, తాడనాది, రైట్. సో ఆ తాడనం, ఈ ఈ ఈ దెబ్బలు వేయడం, తనడం, ఇత్యాదులు ఏవైతే చేస్తున్నాడో, రైట్, వాటిని తిట్టడం, కొట్టడం ఇత్యాది దుష్ట కర్మలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో, ప్రత్యాక్రోశ తాడనాది ప్రయుంక్తే సా అపి ఏవం, వాడు కూడా ఇదే విధంగా, ఏ విధంగా అయితే రాయిని చేరి ఈ మట్టి పిల్లలు విరిగిపోతున్నట్లుగా వాడు కూడా ధ్వంసాన్ని పొందుతున్నాడు, కానీ ఈ ప్రాణోపాసకుని ఏమి చేయలేకపోతున్నాడు ఇత్యర్థ. యస్మాత్ స ఏషః ప్రాణవిత్. యస్మాత్ ఎందుకని, ఎందుకు ఈ విధంగా వాడు, ఇది ప్రాణోపాసన ఫలంగా, ప్రాణోపాసన యొక్క స్థుతి, ప్రాణోపాసన స్థుతి, ప్రాణోపాసకుడి స్థుతి కూడా, ఇద్దరికి ఉపాసన, ఉపాసకుడు ఇద్దరికి స్థుతి. అయితే ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉందంటున్నప్పుడు ఈ ప్రాణం యొక్క గొప్పతనం అది. యస్మాత్ స ఏషః ప్రాణవిత్ ప్రాణభూతత్వాత్ అశ్మాకనః ఇవ అశ్మాకనః అదర్శనీయ ఇత్యర్థః. ఏవం ప్రాణవిత్, ఈ ప్రాణోపాసకుడు ప్రాణస్వరూపమే అయి ఉన్నాడు కాబట్టి, ప్రాణభూతత్వాత్, ప్రాణభూతత్వాత్ ఉపాసకుడు ఉపాస్య రూపాన్నే ధరిస్తున్నాడు. ఉపాస్య రూపాన్ని ధరించడం అంటే ఉపాస్యంలో ఉండేటువంటి మూలభూత ధర్మం ఏదైతే ఉందో ఆ ఉపాస్యాన్ని ఏ విధంగా చూస్తున్నామో, ఉపాస్యంలో ఉండేటువంటి గొప్పదనాన్ని శృతి తెలియజేస్తా ఉంది. అది ఉపాసనకు ఒక ఆధారం కదా. ఉపాసకుడు ఉపాస్య వస్తువు యొక్క చింతన చేయాలి. చింతన చేయాలంటున్నప్పుడు బుద్ధి వృత్తులు వస్తున్నాయి, బుద్ధి వృత్తి ద్వారానే చింతన చేస్తాం. బుద్ధి వృత్తులకు విషయం కావాలి, విషయం లేకుండా వృత్తి ఎలా ఉంటుంది? ఆ విషయం ఏంటి? ఆ ప్రాణం యొక్క ధర్మమే ఆ విషయము. సో ప్రాణం యొక్క ధర్మం ఏముంది ఇక్కడ? సో ప్రాణం యొక్క ధర్మం ఈ విధంగా విశుద్ధ స్వరూపము, రైట్, అజేయ స్వరూపము, అమోఘ స్వరూపము అని కదా. సో ఆ భావనలను భావిస్తూ వాడు తన యందు ఆ భావనను పొందుతున్నాడు. కాబట్టి ఏషః ప్రాణవిత్ ప్రాణభూతత్వాత్ అశ్మాకన ఇవ అశ్మాకన. ఏ విధంగా అయితే ఆ బండరాయి ఎలా చెప్పుకుంటున్నామో దృఢమైనటువంటిది, బలమైనటువంటిది, అవికారి అని అర్థం ఇక్కడ, అవికారి అయినటువంటిది, పెద్దది, వ్యాపకమైనటువంటిది, అటువంటి అదర్శనీయ, అదర్శనీయ, రైట్. సో దర్శన, దాన్ని వినాశనం చేయలేనటువంటిది, అటువంటి వాడే అవుతున్నాడు. అశ్మాఖన ఇవ అశ్మాఖన, రాయి వంటి వాడు. రాయి అవటం జడం ఎలా అవుతాడు? రాయి జడం కదా. రాయిలో ఉండే ప్రధానభూత ధర్మం జడం అని కదా. జడం అవుతున్నాడని కాకుండా అందులో ఉండేటువంటి సామర్థ్యాన్ని పొందుతున్నాడు. అందుకని ఇవ శబ్దం, అశ్మాఖన ఇవ అశ్మాకన ఇత్యర్థ. ఇందులో కొంత పూర్వపక్షం. నను నాసిక్యః అపి ప్రాణో వాయువ్యాత్మ యథా ముఖ్యః తత్ర నాసిక్యః ప్రాణః పాప్మనా విద్ధః ప్రాణ ఏవ సన్ అముఖ్యః కథం నైష దోషః. నాసిక్యోపి ప్రాణః,
ఈ ప్రాణం అంటే ఘ్రాణేంద్రియం. ఇక్కడ ప్రాణము ఆ, నాసిక్య అని చెప్తున్నప్పుడు నాసిక యందు right? ముఖనాసికలందు సంచరించేటువంటి వాయువుని ప్రాణం అని చెప్పుకుంటున్నాం. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు అందులో కూడా ముఖ్య ప్రాణాపానాలు అని చెప్పుకుంటున్నాం ఆ విధంగా. ఇక ఘ్రాణేంద్రియం ఏదైతే ఉందో అది కూడా నాసికనే దానికి గోలకం. నాసాగ్రవర్తి, ఘ్రాణేంద్రియం నాసాగ్రవర్తి అని నాసాగ్ర భాగంలో ఉందని చెప్తున్నారు. సో ఆ విధంగా ఈ ఘ్రాణేంద్రియము కూడా నాసిక్యమే కదా. అది కూడా ముఖే భవ, ముఖ్య అంటున్నప్పుడు ముఖే భవ అనేసి ముఖ్య. సో ఘ్రాణేంద్రియము అదే స్థానంలో ఉంది, ఈ ప్రాణానికి కూడా అదే స్థానము. రెండు ఒకే స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఘ్రాణేంద్రియం మాత్రం అసురుల చేత దూషించబడింది. ఉద్గీత యందు ఘ్రాణేంద్రియము అనేటువంటి దృష్టితో ఉపాసన చేస్తున్నప్పుడు అసురులు దాన్ని జయించగలుగుతున్నారు, ప్రాణాన్ని మాత్రం జయించలేకపోతున్నారు. ఈ తేడాకి కారణం ఏంటి? రెండు ఒకే స్థానంలో ఉన్నా కూడా ఈ వైవిధ్యానికి కారణం ఏంటి అని ప్రశ్న. నాసిక్య అపి ప్రాణో వాయువ్యాత్మ యథా ముఖ్య తత్ర నాసిక్య ప్రాణ పాప్మనావిద్ధ. సో నాసిక్య అంటే నాసిక్కు సంబంధించినటువంటిదని. వాయువ్యాత్మ వాయు వికారమే. ఘ్రాణేంద్రియము గంధాన్ని ఎలా గ్రహిస్తాము? ఏదైనా ఒక వస్తువులో ఉన్నటువంటి గంధాన్ని విశేషంగా ప్రాణము అంటే ఈ ప్రాణవాయువు సహాయంతో. యద్యపి ఈ ప్రాణవాయువు సకలేంద్రియాల యొక్క వ్యవహారాల్లో కూడా దాని ప్రమేయం ఉంది, అయితే ఘ్రాణేంద్రియం దగ్గర చక్కగా తెలుస్తా ఉంది. ఈ ప్రాణము యొక్క సాక్షాత్ వ్యాపారం, ప్రాణం యొక్క వ్యాపారము ఘ్రాణేంద్రియంలో దాన్ని పీలుస్తున్నాం కదా. ఆ వాసనను పీల్చడం అని చెప్తున్నాం. పీల్చడము అంటున్నప్పుడే ప్రాణవాయువుని తీసుకోవడం. ప్రాణవాయువుని తీసుకుంటున్నప్పుడు దానితో పాటుగానే ఈ గంధం యొక్క అనుభూతి కలుగుతా ఉంది. కాబట్టి ఈ ఈ ఈ ఘ్రాణేంద్రియము, ఈ గంధాన్ని గ్రహించేటువంటి ఘ్రాణేంద్రియము అదే స్థానంలో ఉంటూ అదే స్థానంలో ఉంటూ వ్యవహరిస్తుంది. ఆ ప్రాణం యొక్క వ్యవహారం కూడా, సామాన్య వ్యవహారం కూడా స్పష్టంగా తెలుస్తాం. అటువంటి నాసిక్య అపి ప్రాణ, ప్రాణశబ్దాన్ని ఇంద్రియార్థంలో కూడా ప్రయోగిస్తారు, ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన ఇత్యాది అర్థాల్లో కూడా ప్రయోగిస్తారు, రెండు అర్థాల్లో కూడా. ఇక్కడ ప్రాణ అంటున్నప్పుడు ఘ్రాణేంద్రియం. ప్రాణో వాయువ్యాత్మ, వాయువు యొక్క అధిక అంశ స్పష్టంగా తెలుస్తా ఉంది కాబట్టి వాయువ్యాత్మ ఘ్రాణేంద్రియం. నాసిక్యపి ప్రాణో వాయువ్యాత్మ యథా ముఖ్య ముఖే భవ ఇది ముఖ్య అనర్థం. సో ముఖ్య తత్ర యథా ముఖ్య దృష్టాంతం. యథా ముఖ్య అంటే ముఖ్య ప్రాణం. ముఖ్య ప్రాణం కూడా ముఖే భవ కదా. ముఖే భవ, ముఖంలో ఉన్నటువంటిది ముఖ్య ప్రాణము. ఈ ఘ్రాణేంద్రియం కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇది కూడా నాసిక్య అపి ప్రాణ వాయు, రెండు వాయు వికారాలే. ప్రాణాపాన వ్యాన ఉదానాలు వాయు వికారాలు. ఘ్రాణేంద్రియాన్ని కూడా వాయు వికారంగా తీసుకొని ఇది కూడా ఆ ముఖ్య ప్రాణం వలెనే ఉంటూ కూడా తత్ర నాసిక్య ప్రాణ పాప్మనావిద్ధ. రైట్. యథా ముఖ్య అంటున్నప్పుడు పోలిక. రైట్. నాసిక్య అపి ప్రాణో వాయువ్యాత్మ యథా ముఖ్య, ముఖ్య ప్రాణం వలె ఈ ఘ్రాణేంద్రియం కూడా వాయు వికారమే. ఇది కూడా నాసికలోనే ఉంది. స్థానము తర్వాత ఆ దేవత, ఈ రెండు కూడా సమానంగానే ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా నాసిక్య ప్రాణ పాపనావిద్ధ, పాపం చేత కొట్టబడింది, అసురుల చేత ఓడిపోయింది. అయితే ప్రాణ ప్రాణ ఏవ సన్ ప్రాణమే అయ్యుండి కూడా, రైట్, ప్రాణమే అయ్యుండి కూడా ఈ విధంగా ఆ ప్రాణ ఏవ సన్ అముఖ్య. నాసిక్య ప్రాణ పాపనావిద్ధ ప్రాణ ఏవ సన్, ప్రాణమే అయ్యుండి కూడా ఈ విధంగా ఘ్రాణేంద్రియం ఓడిపోవడం ఏంటి? సో ముఖ్య ప్రాణము ఆ కొట్టబడకపోవడం అని, ఈ విధంగా ఈ రెండింటిలో వైవిధ్యం ఎలా కలుగుతా ఉంది అంటున్నప్పుడు నైష దోష. నాసిక్యస్తు స్థానకరణ వైగుణ్యాత్ విద్ధో వాయువ్యాత్మా అపి సన్. నాసిక్య ప్రాణ నాసికాయాం భవ ఇది నాసిక్య అపి ప్రాణ. ఈ ముఖనాసికా సంచారిణి ప్రాణం రెండిట్లో ఉన్నప్పటికీ ఈ నాసికలో మాత్రమే ఘ్రాణేంద్రియం ముఖంలో లేదు, నాసికలో మాత్రమే.
అయితే నాసిక్యస్తు స్థానకరణ వైగుణ్యాత్, స్థాన వైగుణ్యము కరణ వైగుణ్యము, స్థానకరణ వైగుణ్యాత్ లేదా స్థానకృత వైగుణ్య. నాసిక్య ప్రాణము అంటే నాసికా స్థానంలో ఉన్నటువంటి ఘ్రాణేంద్రియ రూప ప్రాణము ఆ స్థానము చేత పరిచ్ఛిన్నమై ఉంది. ముఖ్య ప్రాణము ముఖ్య అని చెప్పినప్పటికీ, ముఖ్య ప్రాణం అంటే ప్రధానమైనటువంటిది అనే ఒక అర్థం ఉంది. ఆ అర్థం కాకుండా ఇక్కడ ముఖే భవ అని చెప్పుకుంటున్నాం. రెండో అర్థం కూడా చెప్పుకోవచ్చు, ముఖ్యమైనటువంటిది, అన్నిట్లో కూడా శ్రేష్టమైనటువంటిది కాబట్టి ముఖ్యమైనటువంటిది అని చెప్పచ్చు. సో ఆ ప్రాణానికి, ఈ నాసిక్య ఘ్రాణేంద్రియానికి స్థానకరణ వైగుణ్యం ఈ భేదం ఉంది. లేదా ఈ నాసికాగత ప్రాణంలో అంటే ఘ్రాణేంద్రియంలో ఈ విగుణత, ఈ దోషం ఉంది. ఏంటి ఆ దోషం? పరిచ్ఛిన్నత. స్థానకరణ వైగుణ్యాత్. స్థానం ఏంటి? నాసికలో మాత్రమే. కానీ ముఖ్య ప్రాణము సర్వత్ర సంపూర్ణత శరీరంలో వ్యాపించి ఉంది. అధ్యాత్మమంతా వ్యాపించి ఉంది. ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన రూపంగా సంపూర్ణ శరీరాన్ని వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రాణానికి ఈ స్థానకరణ దోషము, పరిచ్ఛిన్నత అనే దోషం లేదు. కానీ ఘ్రాణేంద్రియానికి అది ఉంది. అది రెండిటికి భేదం. ఈ రెండు ఒక స్థానంలో ఉన్నప్పటికీ కూడా, ఒకటి ఆ స్థానంలో మాత్రమే ఉంది ఘ్రాణేంద్రియము, రెండవది ప్రాణము సర్వత్ర వ్యాపించి ఉంది. ఈ భేదం ఉంది. స్థానకరణ వైగుణ్యాత్ విద్ధో వాయువ్యాత్మాపి సన్. అది కూడా వాయువ్యాత్మనే, వాయువికారమే ఘ్రాణేంద్రియం కూడా. ఘ్రాణేంద్రియం వాయువికారమే, ముఖ్య ప్రాణం వలె వాయువికారం అయినప్పటికీ కూడా భేదం ఉండడం చేత అది దానికి దోషం కలిగింది. ముఖ్యస్తు తత సంభవాత్. ముఖ్య ప్రాణంలో ఈ విధంగా స్థానకరణ వైగుణ్యం లేదు, పరిచ్ఛిన్నత అనేది లేదు. అది అసంభవాత్. ఒక చోటనే ప్రాణం ఉండదు. ప్రాణం అంటేనే కదులుతూ ఉండేది, సర్వత్ర శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటిది అధ్యాత్మంలో. ఇక అధిదైవం అధిభూతం వెళ్తున్నప్పుడు బ్రహ్మాండం అంతా వ్యాపించినటువంటిది. తదసంభవాత్ స్థానదేవత బలీయస్వాత్. స్థానదేవత బలీయస్వ, దాని స్థానము గాని దాని అభిమాని దేవత గాని బలవత్తరమై ఉండడం చేత. ప్రాణ అభిమాని దేవత స్వయంగా హిరణ్యగర్భుడు. రైట్. ఆయా ఆయా ఇంద్రియాల అభిమాని దేవతలందరూ కూడా ఆ హిరణ్యగర్భుడి ద్వారానే సృష్టించబడుతున్నారు. స దేవానాం ప్రథమ సంబభూవాం విశ్వస్య కర్త భువనస్య గోప్త అని ముండకంలో. దేవానాం ప్రథమ సంబభూవ, దేవతలందరికంటే ముందు ఉత్పన్నమైనటువంటి వాడు, దేవతలందరినీ సృష్టించినటువంటి వాడు. దేవతలు ఉన్నప్పుడు దిగు ప్రకాశనే, దిగు ద్యోతనే. రైట్. ఈ విధంగా ప్రకాశక స్వరూపాలు. ఆయా ఇంద్రియానుగ్రాహక దేవతలు, ఆయా దిక్పాలకులు, వీళ్ళే దిక్పాలకులు. అధిదైవతా స్వరూపంలో దిక్పాలకులుగా చెప్పుకుంటున్నాము. అధిదైవతా రూపంలో ఆయా లోకపాలకులుగా చెప్పుకుంటున్నాము. అధ్యాత్మంలో ఇంద్రియ అనుగ్రాహక దేవతలుగా చెప్పుకుంటున్నాము. వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మ నుంచే సృష్టించబడినటువంటి వాళ్ళు. ఆ హిరణ్య గర్భుడి నుంచే, స్వయంభూ హిరణ్య గర్భుడి నుంచే సృష్టించబడినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ ప్రాణం యొక్క అభిమాని దేవత బలవత్తరం, మిగిలిన ఇంద్రియాల కంటే కూడా. స్థానము కూడా వ్యాపకమై ఉండడం చేత స్థాన దేవతా బలీయస్వాత్ న విద్దయితి యుక్తం. ఈ ప్రాణం ఆ విధంగా అసురుల చేత ఓడడం లేదు అనేది యుక్తియుక్తంగానే ఉంది. యథా వాస్యాద్యాః శిక్షావత్ పురుషాశ్రయాః కార్యవిశేషం కుర్వంతి న అన్యహస్తగతాః తద్వత్ న అన్యహస్తగతాః తద్వత్. ఏ విధంగా అయితే వాస్యాద్యాః, వాసి ఇత్యాది ఈ ఈ కొడవలి, సుత్తి ఇత్యాది పనిముట్లు ఏవైతే ఉన్నాయో, వాస్యాద్యాః శిక్షావత్ పురుషాశ్రయాః సంతః. శిక్షావత్ పురుషుడు అంటే శిక్షను పొందినటువంటి వాడు. ఎవడైతే నేర్పరి, కుశలుడు, ఆయా ఆయా పనిముట్లను ఉపయోగించడంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు. అదే శిక్ష కదా, నైపుణ్యత. ఆ నైపుణ్యాన్ని కలిగినటువంటి పురుషుణ్ణి చేరి ఆ వాస్యాదులు అవే వస్తువులు అయితే కార్యవిశేషం కుర్వంతి, విశేషం కార్యం కుర్వంతి, విశేష కార్యాలను చేస్తున్నాయి. చక్కగా ఉలి చేత ఆ శిల్పి అనేక శిల్పాలను చెక్కుతున్నాడు. అదేవిధంగా ఈ విధంగా వడ్రంగి ఇత్యాది అనేక పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఆయా సాధనల చేత అత్యద్భుతమైనటువంటి కళాఖండాలను నిర్మిస్తున్నారు. అదే వాస్యాదులు అన్యహస్తగత అంటే శిక్షావత్ పురుషుని కంటే కూడా భిన్నమైనటువంటి వ్యక్తి, నేర్పరి కానటువంటి వాడి చేతిలో ఉండి ఎటువంటి కార్యాన్ని సాధించలేకపోతున్నాయి. వాస్యాదులు అవే, వస్తువులు అవే. కానీ ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే దాన్ని వినియోగిస్తున్నాడో తద్వారా ఆ భేదం తెలుస్తా ఉంది. ఆ విధంగా స్థానం ఒకటే,
ఘ్రాణేంద్రియానికి ప్రాణానికి ఒక స్థానంలో కూడా కొంత భేదం ఉంది. కానీ నాసికా స్థానాన్ని తీసుకున్నప్పుడు రెండు ఉన్నాయి అక్కడే. రెండు ఉన్నప్పటికీ కూడా ఆ స్థానదేవత బలీయత్వం ప్రాణంలో ఉంది. ప్రాణంలో శ్రేష్టత్వం ఉంది. ఆ శ్రేష్టమైనటువంటి ప్రాణం అదే స్థానంలో ఉంటూ కూడా అద్భుతమైనటువంటి ఆ కార్య విశేషాన్ని చేయగలుగుతా ఉంది. ఈ అసుర జయం అనేటువంటి కార్యాన్ని అసురులను జయించగలుగుతా ఉంది. అదే ఘ్రాణేంద్రియము అక్కడే ఉంటూ కూడా ఆ అన్యహస్తగత వాస్యాదుల వలె ఆ స్థానం యొక్క ఆ ఆ స్థానం అదే సమాన స్థానంలో ఉంటూ కూడా ఆ కార్య విశేషాన్ని సాధించలేకపోతుంది. అందుకని ఇదేమి ఈ విధంగా దోషం లేదు అని. తద్వత్ దోషవత్ ఘ్రాణ సచివత్వాత్ విద్ధా ఘ్రాణదేవత న ముఖ్య. ఇక్కడ సో ఆ విధంగా తద్వత్ తద్వత్ దోషవత్ ఘ్రాణ సచివత్వాత్ దోషము కలిగినటువంటి ఘ్రాణేంద్రియము దానితో కూడి ఉండడం చేత ఆ స్థానము దాని గొప్పదనాన్ని ప్రకటింపజేయలేదు. విద్ధ ఘ్రాణదేవత, ఆ ఘ్రాణదేవత ఇద్దరు దేవతలే, ఘ్రాణదేవత ప్రాణదేవత. ఈ ఘ్రాణదేవత అసురుల చేత కొట్టబడుతా ఉంది. ఎందుకని? దోషవత్ ఘ్రాణ సచివత్వాత్, దోషపూరితమైనటువంటి ఘ్రాణేంద్రియం, దోషపూరితమైనటువంటి ఘ్రాణేంద్రియంతో కూడి ఉండడం చేత ఘ్రాణదేవత ఆ అసురులతో పరాజయాన్ని పొందింది. దోషము లేనటువంటి ప్రాణముతో కూడి ఉండడం చేత ప్రాణదేవత ఘ్రాణేంద్రియములాగా అసురుల చేతిలో ఓడిపోవడం లేదు అని స్థాన దేవతా బలీయస్వాత్ అని చెప్పుకున్నాం కదా. ప్రాణము అంటే ఇక్కడ ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన అని, లేదా ముఖ్య ప్రాణము, లేదా ప్రాణాపానుల్లో మొదటిదైనటువంటి ప్రాణము, దాన్ని ఉద్గాతలో ఉపాసిస్తున్నాం, ఆ భావంతో ఉపాసిస్తున్నాం. అందులో ఒక దేవత, ఒక స్థానము దేవత రెండు. ఈ స్థాన దేవత రెండిటిలో కూడా బలం ఏంటా బలము? దోషవత్ ఘ్రాణేంద్రియము ఆ స్థానం, అది ఆ ఇంద్రియమే స్థానం అవుతుంది. ఆ ఇంద్రియ అభిమాని దేవత కదా, ఇంద్రియంలో ఉందనేసి ఆ ఇంద్రియంలో దోషం ఉంది. ఆ తర్వాత దేవతలో సామర్థ్యం, రెండు కూడా. పైన సన్ అముఖ్య ఉన్న చోట ఆ పై పేరాలో తత్ర నాసిక్య ప్రాణ పాపనావిద్ధ ప్రాణ ఏవ సన్ అముఖ్య కాకుండా న ముఖ్య అని ఉంటే, న ముఖ్య అంటున్నప్పుడు ముఖ్య ప్రాణము ఈ విధంగా కొట్టబడటం లేదు, ఘ్రాణేంద్రియం మాత్రం కొట్టబడుతుంది అని అక్కడ చిన్న కరెక్షన్ చేసుకోవచ్చు మనం. న ముఖ్య అని, సన్ న ముఖ్య, ప్రాణ ఏవ సన్ న ముఖ్య. ముఖ్య ప్రాణం అయితే ఈ విధంగా దోషాన్ని పొందడం లేదు, ఘ్రాణేంద్రియం మాత్రం దోషాన్ని పొందుతుంది. యస్మాత్ నవిద్ధ అసురై ముఖ్య తస్మాత్, ఈ విధంగా అసురుల చేత ఓడడం లేదు కాబట్టి, దోషయుక్తం చేయబడలేదు కాబట్టి, జయించబడలేదు కాబట్టి ఈ ముఖ్య ప్రాణము దాని యొక్క ఫలం చెప్తున్నారు. 9వ మంత్రం చూద్దాం. నైవేతేన సురభిన దుర్గంధీం విజానాతి అపహత పాప్మాహేష తేన యదస్నాతి యత్పిబతి తేనేతరాన్ ప్రాణానవతీం ఏతము ఏవాంతతో అవిత్వోత్క్రామతీం వ్యాదదాత్యేవాంతత ఇతీం ఏతేన సురభి నైవ ఏతేన సురభి న దుర్గంధి. ఈ విధంగా ఏతేన కారణేన, ఈ విధంగా దోషము లేనటువంటిది, పరిచ్ఛిన్నత లేనటువంటిది ఈ ప్రాణము. ఆ కారణం చేత ఏతేన కారణేన, ఈ కారణం చేత ఈ ప్రాణము సురభి కాదు, దుర్గంధి కాదు. సురభి సౌరభ్యాన్ని ఆస్వాదించేది సురభి కాదు, దుర్గంధాన్ని ఆస్వాదించేటువంటి దుర్గంధి కూడా కాదు. దుర్గంధి అంటున్నప్పుడు ఆ ఇకారము మత్వర్త ప్రత్యయం, ఇనిఠనవు. దుర్గంధ శబ్దానికి ఇన్ కలిపి దుర్గంధిన్ అని, దుర్గంధాన్ని కలిగినటువంటిది. అదే విధంగా సురభి అంటున్నప్పుడు కూడా ఇన్ ప్రత్యయం చేరి సురభ, ఈ సౌరభ్యాన్ని కలిగినటువంటిది కాదు. సుగంధాన్ని కానీ సుగంధంతో కానీ దుర్గంధంతో కానీ దానికి సంబంధం లేదు ప్రాణానికి. సామాన్య వ్యాపారం కాబట్టి
ఈ సుగంధాన్ని దుర్గంధాన్ని గ్రహించడం అనేది విశేష వ్యాపారం. విశేష వ్యాపారం ఇంద్రియానికి సంబంధించి. ఆ, అదే విధంగా చక్షురింద్రియంలో కూడా రూపగ్రహణం, రైట్, కళ్యాణ రూపాన్ని, అదే విధంగా అశుభ రూపాన్ని, శోభన రూపాన్ని, అశోభన రూపాన్ని గ్రహిస్తుంది చక్షురింద్రియం. ఈ రెండు కూడా ప్రాణంలో లేవు. ప్రాణం సామాన్య వ్యాపారం మాత్రమే కలిగి ఉంది, విశేష వ్యాపారం లేదు. ఆ విశేష వ్యాపారము లేదు, విశేష వ్యాపారంతో తాదాత్మ్యం కూడా, నేను ఈ విధంగా సుగంధాన్ని గ్రహిస్తున్నాను అనేటువంటి అభిమానం కూడా అందులో ఉండదు. కాబట్టి ఏతేనా నా సురభి నా దుర్గంధి, నా దుర్గంధి విజానాతి. అపహత పాప్మా, అపహత పాప్మా హి ఏష. అపహత పాప ఎటువంటి పాపము, ఎటువంటి పాప సంబంధము లేనటువంటిది ప్రాణము. తేన యదస్నాతి యత్ పిబతి తేన ఇతరాన్ ప్రాణాన్ అవతి. తేన అపహత పాప. ఆ విధంగా సుగంధ దుర్గంధ ఇత్యాది సంబంధాలు లేవు కాబట్టి అపహత పాప, ఎటువంటి పాపము లేనటువంటిది. దుర్గంధాన్ని గ్రహించడం పాపం అని చెప్పుకుంటున్నాం కదా, పాపకర్మ అని చెప్పు. అదే పాపం చేత అసురులు కొడుతున్నారు ఈ ఇంద్రియాలను, తద్వారా దుర్గంధాన్ని కూడా గ్రహిస్తుంది అని. అటువంటి పాపం లేదు ఇందులో. కాబట్టి దుర్గంధాన్ని సుగంధాన్ని రెండింటినీ గ్రహించినటువంటిది ఇది అపహత పాపం అయిపోయింది. పాపరహితమని తెలుస్తా ఉంది. ఆ కారణం చేత, ఏ కారణం చేతనైతే ఇది పాపరహితమో తేన యదస్నాతి యత్ పిబతి తేన ఇతరాన్ ప్రాణాన్ అవతి. ఏదేదైతే ఇది, రైట్, ఈ అన్నము అపానవాయు ద్వారానే ఈ అన్నపానాలను గ్రహించడం. సో ఏ అన్నపానాలనైతే ఈ ప్రాణం గ్రహిస్తుందో ఆ అన్నపానాల చేత తేన ఇతరాన్ ప్రాణాన్ అవతి, ఇతర ప్రాణాలు అంటే ఇతర ఇంద్రియాలు, ఇతర సకల ఇంద్రియాలను రక్షిస్తుంది. ఏతంబు ఏవ అంతతో అవిత్వా ఉత్క్రామతి. ఆ తర్వాత ఏతం, ఏతం ప్రాణం, ఈ ముఖ్య ప్రాణాన్ని అవిత్వా చేరలేక, ఈ ముఖ్య ప్రాణంతో తాదాత్మ్యాన్ని పొందలేక, అంతతో అవిత్వా ఉత్క్రామతి, మిగిలిన ప్రాణాలన్నీ కూడా ఈ శరీర ఈ ఈ జీవుడి యొక్క అంతిమ దశలో, మరణ కాలంలో అవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇంద్రియాలన్నీ కూడా నిష్క్రమణాన్ని ఉత్క్రమిస్తున్నాయి, ఇక్కడి నుంచి బయటపడుతున్నాయి. ఈ అధ్యాత్మ, ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో ఈ స్థూల శరీరాన్ని విడిచి వెళ్తున్నాయి. వ్యాదదాత్యేవ అంతత ఇతి. అంతత వ్యాదదాతి, ఈ వి ఉపసర్గ, ఆంగ్ ఉపసర్గ, దదాతి, దాదా అనే ధాతువు. ఈ విధంగా ఈ నోరు విస్తారంగా తెరిచి, మరణిస్తున్నటువంటి జీవుడు సామాన్యంగా నోరు తెరిచి వెళ్ళిపోతున్నాడు. నోరు తెరవడం తినాలనేటువంటి కోరికకు సంకేతం. ఏదో తినాలి, ఏదో తాగాలంటున్నప్పుడు నోరు తెరుస్తున్నాము. సో ఆ విధంగా నోరు తెరిచి ప్రాణము తినాలనేటువంటి ఆశను కలిగి ఉండి వెళ్ళిపోతా ఉంది. అది వెళ్ళిపోగా ఈ ప్రాణాలన్నీ కూడా, మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా ఉండలేక అవన్నీ వెళ్ళిపోతున్నాయి. సో ఈ విధంగా ప్రాణమే ఏదైతే గ్రహిస్తుందో, యదస్నాతి యత్ పిబతి, ప్రాణం ఏదైతే గ్రహిస్తుందో దాని తద్వారానే ఈ సకల ఇంద్రియాలు మనుగడని పొందుతున్నాయి. అన్నగత ప్రాణులని కదా, ఈ జీవులందరికీ అన్నగత ప్రాణులు. అన్నం ఆధారంగానే ప్రాణం నడుస్తూ ఉంది, ఇంద్రియాలు నడుస్తున్నాయి, వ్యవహారం అంతా జరుగుతూ ఉంది అన్నం ఆధారంగా. సో ఆ అన్నాన్ని ఎప్పుడైతే ఈ ముఖ్య ప్రాణం గ్రహించలేకపోతుందో అప్పుడు మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా ఆ ఈ శరీరాన్ని విడిచి వెళుతున్నాయి, ఇక్కడ ఉండలేక. ప్రాణం వెళ్ళిపోతే వెళ్ళిపోని, మనం ఈ విధంగా అన్నాన్ని గ్రహించి ఉందాము అనేటువంటి సామర్థ్యం వాటికి లేదు. కాబట్టి తెలుస్తా ఉంది ఇది, యదస్నాతి యత్పిబతి తేన ఇతరాన్ ప్రాణానవతి. ఈ ప్రాణమే మిగిలిన ఇంద్రియాలన్నింటినీ కూడా, తనను మిగిలిన ఇంద్రియాలు రక్షిస్తా ఉంది ఈ విధంగా అన్నపానాదుల ద్వారా. భాష్యంలో నైవ ఏతేన న ఏవ ఏతేన సురభి దుర్గంధి వా విజానాతి. ఏతేన ప్రాణేన, ఈ ప్రాణం చేత సుగంధాన్ని గాని దుర్గంధాన్ని గాని న విజానాతి, పురుషుడు గ్రహించడు. ప్రాణం చేత గ్రహించడు, ప్రాణంలో ఆ విభాగమే లేదు. ఈ రెండింటిని వేరు చేయడం అనేటువంటి విభజన క్రియ అందులో లేదు. గ్రాణేన ఏవ తదుభయం విజానాతి లోక సామాన్య లోక అంటే అందరూ, లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా, లోకే భవ, లోకంలో ఉండేటువంటి సకల ప్రాణులు అందరూ కూడా ఈ విధంగా ఘ్రాణం చేతనే ఈ రెండింటిని సురభి సుగంధాన్ని దుర్గంధాన్ని రెండింటిని కూడా ప్రాణం చేతనే గ్రహిస్తారు, కానీ ఘ్రాణేంద్రియం చేతనే గ్రహిస్తారు, కానీ ముఖ్య ప్రాణం చేత కాదు. అతశ్చ
पाप्मकार्यादर्शनात् अपहत पाप्माम् अपहतो विनाशितः अपनीतः पाप्मा यस्मात् सोऽयम् अपहత పాప్మా హి ఏష విశుద్ధ ఇత్యర్థః. ఈ ప్రాణము విశుద్ధమైనటువంటిది, ఎందుకని పాపము లేనటువంటిది, అపహత పాప్మా అని. అతశ్చ, అతశ్చ అంటే ఆ కారణం చేత, నైవే నైవైతేన సురభి న దుర్గంధి విజానాతి అపహత పాప్మా హి ఏష సహ. అపహత పాప్మా హి హి అన్నప్పుడు ఆ కారణం చేత, యస్మాత్. ఏ విధంగా అయితే, ఏ కారణం చేత అయితే పాప సంబంధం లేదు, పాప సంబంధం ఏముంది, దుర్గంధాన్ని గ్రహించడం అనేది పాప సంబంధం. ఆ పాప సంబంధం లేకపోవడం చేత, పాప కార్యము, పాప్మకార్య అదర్శనాత్, ఆ పాపకార్యం యొక్క సంబంధం లేకపోవడం చేత ఈ ప్రాణాన్ని, ముఖ్య ప్రాణాన్ని అపహత పాప్మా అని శృతి తెలుపుతా ఉంది. ఏష హి అపహత పాప్మా. అపహత పాప్మా దానికి విగ్రహవాక్యం. అపహతో పాప్మా యస్మాత్, దేని నుండి అయితే పాపము సంపూర్ణంగా సంహరించబడిందో, అపహతో పాప్మా యస్మాత్. అపహత అంటున్నప్పుడు వినాశిత, పాపం సంపూర్ణంగా ధ్వంసమైంది. వినాశిత అంటే అపనీత పాప్మ. అపనీత, అపనీత పాపమ, పాపము తొలగించబడింది. అపనీత, అప అంటున్నప్పుడు ఆ, కింది వైపు ఉన్నప్పుడు బయటికి, బయటికి తీసుకువెళ్ళబడినటువంటిది, పాపము అందులో లేదు. సాయం అపహత పాప్మా హి ఏష విశుద్ధ ఇత్యర్థ. ఈ ప్రాణం విశుద్ధమైన, పరిశుద్ధమైనటువంటిది అని. యస్మాచ్చ ఆత్మంభరయ కళ్యాణాద్యాసంగత్వాత్ గ్రాణాదయో న తథా ఆత్మంభరి ముఖ్య కిం తర్హి సర్వార్థ. ఇక ఈ విశుద్ధ అని చెప్పబడినటువంటి ప్రాణము, ఆ విశుద్ధత, ఆ విశుద్ధము అంటున్నప్పుడు దాని తాత్పర్యం ఏంటి అని శృతి శృతి సాక్షాత్తుగా తెలియజేస్తా ఉంది. ఆ పాపకార్యాలు లేకపోవడం చేత విశుద్ధమైంది. పాపకార్యాలు ఉండడం, ఆ ప్రవృత్తి ఎలా, పాపకార్యాలు లేనటువంటి విశుద్ధ స్వరూపం యొక్క ప్రవృత్తి ఎలా అనే భేదం ఇక్కడ చెప్తా ఉంది శృతి. యస్మాచ్చ ఆత్మంభరయ కళ్యాణాది ఆసంగత్వాత్ గ్రాణాదయ. ఏ విధంగా అయితే గ్రాణాది ఇంద్రియాలు ఆత్మంభరయ తమ తమను తామే పుష్టిని తమకు తామే పుష్టిని కలిగించుకుంటున్నాయి, తమ యొక్క వృద్ధిని కల తమ తమ చేత కేవలం తమ వృద్ధిని మాత్రమే కలగజేసుకుంటున్నాయి గ్రాణేంద్రియాలు. ఆత్మంభరయ, ఆయా భోగాలు, ఆయా సామర్థ్యాలు, ఆయా ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఆ ఇంద్రియాలు మాత్రమే తాదాత్మ్యాన్ని చెందుతున్నాయి. గ్రాణేంద్రియం ఏ గంధాన్ని అయితే గ్రహిస్తా ఉందో దాని యందు అహం అనేటువంటి భావన, నేను, నాది అనేటువంటి భావన కలుగుతా ఉంది. ఆ విధంగా ఆత్మంభరయ గ్రాణాదయో ఇంద్రియా. ఏ విధంగా ఆత్మంభరయ కళ్యాణాది ఆసంగత్వాత్, కళ్యాణ రూపాన్ని గ్రహిస్తున్నానని చక్షురింద్రియము, కళ్యాణ గంధాన్ని గ్రహిస్తున్నానని గ్రాణేంద్రియము, ఈ విధంగా ఒక ఆసక్తిని ఆ విషయం యందు, ఇది ఈ ఇంద్రియ విషయము, ఇది ఈ ఇంద్రియ విషయము, ఆ ఇంద్రియ దృష్ట్యా ఇది నా విషయము. మనం చెప్తున్నప్పుడు రూపము చక్షురింద్రియానికి సంబంధించినది అని చెప్తున్నాము. చక్షురింద్రియము తన దృష్టి ఏం చెప్తుంది, ఈ రూపము నాది. చక్షురింద్రియానికి రూపము ఉన్నప్పుడు చక్షురింద్రియము ఈ రూపము నాది, ఈ గంధము నాది అని గ్రాణేంద్రియము. ఆ విధంగా ఒక ఆసక్తి, కళ్యాణాది ఆసక్తి, ఈ కళ్యాణ రూపమైనటువంటి సుగంధాన్ని నేను పొందుతున్నాను అనేటువంటి ఆసక్తి ఏదైతే ఉందో, ఆ గర్వము, అభిమానం ఏదైతే గ్రాణేంద్రియంలో ఉందో, ఆ దోషాన్ని చూసే అసురులు అక్కడ దుర్గంధాన్ని పెట్టి నువ్వు దీన్ని కూడా గ్రహించగలుగుతున్నావు అని ఒక దోషాన్ని కలిగిస్తున్నారు. ఈ ఈ ఈ ఈ గంధాన్ని గ్రహించేటువంటి స్వభావం నాది, అందులో సుగంధం తీసుకొని కళ్యాణ గంధాన్ని నేను గ్రహిస్తున్నాను అంటున్నప్పుడు దుర్గంధాన్ని కూడా గ్రహిస్తావు నువ్వు అనేటువంటి అందులో ఉన్నటువంటి దోషాన్ని తెలియజేయడం. అదేవిధంగా కళ్యాణ రూపాన్ని చూడగలుగుతున్నాను నేను, నా సామర్థ్యం ఇది అని చక్షురింద్రియం భావిస్తున్నప్పుడు కళ్యాణ గుణాన్నే, కళ్యాణ రూపాన్నే కాదు ఆ కళ్యాణ రూపాన్ని కూడా నువ్వు దర్శిస్తావు అని దోషాన్ని అక్కడ తెలియజేయడం. సో ఆ విధంగా ప్రాణానికి ఈ భావన లేదు. కళ్యాణాది ఆసంగత్వాత్ గ్రాణాదయో ఆత్మంభరయ. కానీ తథా ముఖ్య న తథా ఆత్మంబరి ముఖ్య ప్రాణ. ఈ ముఖ్య ప్రాణం, ముఖ్య భవైతి ముఖ్య, లేదా ఇంద్రియాల్లోకెల్లా ప్రధానమైనటువంటి ఈ ప్రాణము ఈ విధంగా ఆత్మంబరి కాదు. కిం తర్హి సర్వార్థ. సో అన్ని ఇంద్రియాలు కేవలము తమ వ్యాపారము, తమ వ్యవహారము, ఆ వ్యవహారంతో తమకే సంబంధం. ప్రాణం అలా కాకుండా స్వవ్యాపారము, సామాన్య వ్యాపారము,
సకలేంద్రియాలను రక్షిస్తున్నటువంటిది ఈ అసనాపిపాసల ద్వారా. కిం తర్హి సర్వార్థ కథం, ఏ విధంగా సర్వార్థం ప్రాణం, అది సాక్షాత్తుగా మంత్రమే చెప్తా ఉంది. తేన ముఖ్యేన యదస్నాతి యత్పిబతి, తేన తేన యదస్నాతి యత్పిబతి అన్నప్పుడు తేన అంటే ముఖ్య ప్రాణము, ముఖస్థ ప్రాణము. ఈ ప్రాణం చేత ఏదైతే తినబడుతుందో, ఏదైతే త్రాగబడుతుందో అదే కదా ప్రాణకార్యము. ఆ ప్రాణకార్యము ఏదైతే తింటుందో, ఏదైతే త్రాగుతుందో, దీని ద్వారా కేవలం ప్రాణపోషణ మాత్రమే జరగటం లేదు. కేవల ప్రాణపోషణ మాత్రమే, ఇతర ఇంద్రియాల నుంచి అతిరిక్తంగా వేరుగా కేవల ప్రాణపోషణ మాత్రమే జరిగిందంటే అప్పుడు ఆ దోషం ఇందులో కూడా ఉందని చెప్పాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇది సర్వార్థ, అందరి గురించి ప్రాణం యొక్క వృద్ధి ఉండని మిగిలిన ఇంద్రియాలన్నింటి యొక్క వృద్ధి కూడా కలుగుతా ఉంది ఈ దీని యొక్క సామాన్య వ్యాపారం చేత. అది ఇందులో ఉన్నటువంటి విశుద్ధత. తేన ముఖ్యేన యదస్నాతి యత్పిబతి లోకః తేన అసితేన పీతేన చ ఇతరాన్ ఘ్రాణాదీన్ అవతి పాలయతి. సో ఆ విధంగా ఈ ప్రాణం ఏదైతే భక్షిస్తుందో ఆ భక్షించబడ్డటువంటి అన్నపానాదుల చేత సకలేంద్రియాలు రక్షించబడుతున్నాయి. ఘ్రాణాదీన్ అవతి, ఘ్రాణాదులు రక్షిస్తుంది. ఈ ప్రాణమే ఘ్రాణాదులను ఈ విధంగా ఆ అన్నపానాదుల ద్వారా రక్షిస్తుంది. తేన హి తేషాం స్థితిర్భవతి ఇత్యర్థః. తేన ఆ అన్నపానాదుల ద్వారానే ఆ ఇంద్రియాల యొక్క స్థితి, ఆ ఇంద్రియాల యొక్క వ్యవస్థ ఈ శరీరంలో కలుగుతా ఉంది. అతః సర్వంభరి ప్రాణ. అందుకని ఇంద్రియాలన్నీ ఆత్మంభరులు. అయితే ప్రాణము సర్వంభరి, సర్వాన్ని భరిస్తుంది. ఆత్మంభరి అంటున్నప్పుడు కేవలం తనను మాత్రమే, ఆత్మంభరయ కేవలం తమను మాత్రమే పోషించుకుంటున్నటువంటివి, పోషించుకోవడం కూడా వ్యవహారంతో తాదాత్మ్యాన్ని పొందుతూ. అయితే ప్రాణం అలా కాకుండా సర్వంభరి, సకలేంద్రియాలను పోషిస్తుంది. కాబట్టి ప్రాణము ఈ ఇంద్రియాలకెల్లా విశుద్ధమైనటువంటిది. తద్దృష్ట్యా ఈ ఉపాసన చేయాలి. కథం పునర్ ముఖ్యాసీత పీతాభ్యాం స్థితి ఏషాం గమ్యతే ఇది ఉచ్యతే. అయితే ముఖ్య అంటే ముఖే భవ ఇది ముఖ్యం. తేన ముఖ్యా ప్రాణేన, ఈ ముఖస్థమైనటువంటి ఈ ప్రాణము, ముఖ్య ప్రాణము చేత అసితపీతాలైనటువంటి అన్నపానాదులు వాటి ద్వారానే ఏషాం ఇంద్రియాణం, ఇతర ఇంద్రియాల యొక్క ఉనికి ఈ ప్రాణం చేత గ్రహించబడినటువంటి అన్నపానాదుల ద్వారానే కలుగుతా ఉంది అని ఈ విషయం ఎలా తెలుస్తా ఉంది మనకి ఇక్కడ? ఇది ఉచ్యతే, శృతి సాక్షాత్తుగా చూపిస్తా ఉంది ఇక్కడ. ఏతంబు అంటూ, ఏతం ముఖ్య ప్రాణస్య వృత్తిం అన్నపానే ఇత్యర్థః. ఓకే, ఏతం ఏవ అంతతో అవిత్వాం కదా. ఏతం ప్రాణం, ఈ ప్రాణాన్ని చేరలేక. ఈ ప్రాణాన్ని చేరలేక అంటే ఈ ప్రాణము యొక్క క్రియ. ఏ వ్యక్తి ఎవరి ఉనికి అయినా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలు, వాళ్ళు చేస్తున్నటువంటి చింతన యథాకర్మ యథాశ్రుతం అని కదా. సో ఆ విధంగా ఏతం ముఖ్యం ప్రాణం అంటున్నప్పుడు ముఖ్య ప్రాణము యొక్క వ్యాపారం. ముఖ్య ప్రాణం యొక్క వ్యాపారం ఏంటి? అన్నపానాదులను గ్రహించడం. సో ముఖ్య ప్రాణస్య వృత్తిం అన్నపానే ఇత్యర్థ. అన్నపానాదులను పొందలేక అని. ఆ మరణకాలంలో ఈ ఇంద్రియాలు అన్నపానాదులను పొందలేకపోతున్నాయి. ఎందుకని? ప్రాణం వెళ్ళిపోతా ఉంది. ప్రాణం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఇంద్రియాలు మనుగడని కొనసాగించలేకపోతున్నాయి. ఇవి కూడా ఆ ప్రాణం చేత తప్పనిసరి అయి వెళ్ళిపోతున్నాయి. ప్రాణాన్ని విడిచి స్వతంత్రంగా ఉండలేవు. కారణాన్ని విడిచి ఉండలేదు. ఉపాదాన కారణాన్ని విడిచి కార్యం ఎక్కడా ఉండలేదు. ఆ విధంగా ప్రాణమే ఆయా విశేష కార్యాల ద్వారా ఆయా ఇంద్రియాల రూపంగా తెలుస్తా ఉంది. అందుకనే దాన్ని అనుగతం అని. సకలేంద్రియాల్లో, అన్ని ఇంద్రియాల్లో కూడా అనుగత రూపంగా ఉంది. రైట్. సో స్పందనం, ఆ స్పందనం అనేది ప్రధాన మౌలిక క్రియ అని చెప్పుకుంటున్నాము. అటువంటి ఆ క్రియలే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆయా వ్యవహారాలు చేస్తున్నాయి. జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. ఆ విషయాలతో సంబంధాన్ని పొందుతూ, అదే ఇంద్రియాల సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం అని కదా. ఇంద్రియము విషయము బయట ఉన్నటువంటి ఘటపటాది విషయాలకు, చక్షురాది ఇంద్రియాలకు సంబంధం కలిగితే కదా జ్ఞానం కలిగేది. సో ఆ సంబంధం కలగాలంటే క్రియ కావాలి. రైట్. ఇంద్రియమైనా విషయం దగ్గరికి వెళ్ళాలి, విషయమైనా ఇంద్రియం దగ్గరికి వెళ్ళాలి. ఈ రెండింటికి ఒక సంబంధం కలగకపోతే, రైట్,
రెండు ఎవరి స్థానంలో అవి ఉంటే ఎక్కడో ఉన్నటువంటి వస్తువుల జ్ఞానం కూడా మనకి ఇక్కడ ఉంటూనే కలగాలి, అలా కలగటం లేదు. కాబట్టి ఇంద్రియాలకి విషయాలకి సంబంధం కలిగినప్పుడు మాత్రమే జ్ఞానం కలుగుతా ఉంది. అది ప్రత్యక్ష జ్ఞానం యొక్క లక్షణం. ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం అని. సో ఆ విధంగా ఈ ఈ ఈ ఈ సంయోగం ఏదైతే ఉందో అది క్రియ చేతనే కలుగుతుంది. క్రియాసాధ్యం కదా. ప్రాణం లేకుండా క్రియ ఎక్కడిది? సో అందుకని సకలేంద్రియాల్లో కూడా సకలేంద్రియ వ్యాపారం కూడా ప్రాణమే ఆయా విశేష వ్యాపారాలు నిర్వహిస్తూ ఆయా పేర్లను పొందుతుంది అని. సో ఆ విధంగా ఆ ముఖ్య ప్రాణం అంటే ముఖ్య ప్రాణం యొక్క వృత్తి అన్నపానాదులు. ఆ అన్నపానాదులను ఇవి గ్రహించలేకపోతున్నాయి స్వతంత్రంగా, ఎందుకంటే ముఖ్య ప్రాణమే లేకుండా పోతా ఉంది కాబట్టి అని. సో ముఖ్య ప్రాణస్య వృత్తిం అన్నపానే ఇత్యర్థః. అంతతః అంతతః అంటే ఏతం ఏవ అంతతో అవిత్వా. అంతతః అంటే మరణకాలే. మరణకాలే అవిత్వా అలబ్ధ్వాం ఉత్క్రామతి. ఈ ఇంద్రియాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఘ్రాణాది ప్రాణ సముదాయ ఉత్క్రామతి. ఈ ఘ్రాణేంద్రియము ఇత్యాది ప్రాణ సముదాయ అంటే ఇంద్రియ సముదాయం. ఈ ఇంద్రియాలన్నీ కూడా శరీరాన్ని విడిచి వెళుతున్నాయి అన్నము దొరకక. అప్రాణో హి నశక్నోతి అచితుం పాతుం వా. అప్రాణ ప్రాణము లేనటువంటి ఆ కేవల శరీరము, కేవల స్థూల శరీరం మిగిలిపోయింది ఇక్కడ. ప్రాణం వెళ్ళిపోయింది. ఆ ప్రాణం వెళ్ళిన తర్వాత ఈ శరీరంలో ఎటువంటి సామర్థ్యము లేదు అన్నాన్ని గ్రహించడానికి. ఏ ఇంద్రియాలు కూడా ఈ ఈ ఈ శరీరంలో ఉంటూ అన్నాన్ని గ్రహించలేవు. కాబట్టి అప్రాణో హి నశక్నోతి అసితుం పాతుం వా. తేన తదా ఉత్క్రాంతి ప్రసిద్ధా గ్రాణాది కలాపస్య. తేన ఆ కారణం చేత, ఎందుకు ఏ విధంగా అయితే అన్నపానాలు దొరకటం లేదో ఆ విధంగా వాటి ఎందు ఉత్క్రాంతి వెళ్ళిపోవడం అనేది ప్రసిద్ధంగా తెలుస్తా ఉంది. గ్రాణాది ఇంద్రియాలయందు గ్రాణాది ఇంద్రియ కలాపం అంతా కూడా ఈ మరణ సమయంలో ఈ ఇంద్రియాలన్నీ కూడా హృదయాన్ని చేరుతున్నాయి, హృదయ దేశాన్ని చేరుతున్నాయి. మనస్సు ఎలాగో హృదయమే దానికి గోలకం. మనస్సు హృదయంలో ఉంది. ఈ ప్రాణాలు కూడా అన్ని నాడుల నుంచి ఆ హృదయం వైపు ఆకర్షించబడుతున్నాయి. అన్ని ఆ హృదయాన్ని ప్రవేశిస్తున్నాయి. ఈ పంచప్రాణాలు. ఈ పంచప్రాణాలు దశేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కూడా అపానవాయు సహాయం చేత ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ శతం చైకా నాడ్య అని చెప్పుకుంటున్నాము. ఆ 101 నాడులలో ఏదో ఒక నాడి ద్వారా వాడి యొక్క ప్రారబ్ధవశాత్తు ఏదో ఒక నాడి వాడికి ప్రకాశితమై తెలుస్తా ఉంది. ఆ నాడి ద్వారా వాడు శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు అని మరణ ప్రక్రియ. అందులో ఇక్కడ ఈ జీవుడు ఇప్పుడు ఉత్క్రమణం జరుగుతున్నప్పుడు, ప్రాణం వెళ్ళిపోతున్నప్పుడు మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా వివశమై ఆ ప్రాణంతో పాటుగానే వెళ్ళిపోతున్నాయి. అప్రాణో హి న శక్నోతి అచితుం పాతుం వా. తేన తదా ఉత్క్రాంతి ప్రసిద్ధ గ్రాణాది కలాపస్య అని ఇది తెలుస్తా ఉంది కదా, ప్రత్యక్షంగా కూడా తెలుస్తా ఉంది లోకంలో. దృశ్యతే హి ఉత్క్రాంతౌ ప్రాణస్య అశిషిషాం. ఉత్క్రాంతౌ ఆ ఉత్క్రాంతి వేళలో ప్రాణస్య అంటే ప్రాణశబ్దం చేత ఇంద్రియాలను తీసుకొని ముఖ్య ప్రాణానికి అన్నగ్రహణ సామర్థ్యం ఉంది, రైట్. అన్నపానాదులు గ్రహించే సామర్థ్యం ఉంది. ఇతర ప్రాణాలకి, ఇతర ఇంద్రియాలకి అన్నపానాదులను గ్రహించే సామర్థ్యం లేదు. కానీ కోరిక ఉంది. అన్నపానాదుల యందు ఆసక్తి, అన్నపానాదుల యందు అన్నపానాదుల ద్వారానే వాటి మనుగడ ఉంది కాబట్టి అన్నపానాదులు గ్రహించాలి అవి కూడా. కాబట్టి అసిశిష అసితుం ఇచ్ఛాం, తినాలనేటువంటి కోరిక ప్రాణస్య అంటున్నప్పుడు ప్రాణము యొక్క, ఆ జీవి యొక్క లేదా ముఖ్య ప్రాణము యొక్క లేదా ఇంద్రియాల యొక్క. ఇక్కడ ఇంద్రియాల యొక్క అని తీసుకుంటే ఆ ఇంద్రియాల యొక్క అశిషిష తెలుస్తా ఉంది లోకంలో కూడా. ఏ విధంగా? అతో వ్యాదదాతి ఏవ. వ్యాదదాతి అన్నప్పుడు ఆస్య విదారణం కరోతి ఇత్యర్థ. ఆస్య విదారణం ముఖం, ఆ నోరు, ఆ విధంగా నోరు వెళ్ళబెట్టడం, నోరు తెరుచుకోవడం అనేటువంటిది లోకంలో కలుగుతా ఉంది. ఆ నోరు తెరుచుకొని ఏం చేస్తారు? అన్నం తింటారు. కాబట్టి ఆ నోరు తెరుచుకోవడం అనేది లింగం, సూచకం అవుతా ఉంది ఈ అశిశిషాకి. కానీ సామర్థ్యం వాటిలో లేదు కాబట్టి తినలేక వెళ్ళిపోతున్నాయి.
అతో వ్యాదదాతి ఏవ అస్య ఆస్య విదారణం ఆస్య వ్యాదదాతి అంటే ఆస్య విదారణం కరోతి. ఈ వ్యాదదాతి శబ్దము వి ఉపసర్గ ఉంటుంది, ఆంగ్ ఉపసర్గ ఉంటుంది, తర్వాత దా ధాతువు. సో దా ధాతువు ద్వారా దారణం అని, వి విదారణం, ఆంగ్ ఏదైతే ఉందో ఆంగ్ నుంచి ఆస్యము ముఖము అని అర్థం తీసుకొని ఆస్య విదారణం కరోతి. ముఖము ఈ విధంగా తెరుచుకోవడం తెలుస్తా ఉంది. తది అన్నాలాభే ఉత్క్రాంతస్య లింగం. ఉత్క్రాంతస్య ఉత్క్రాంతస్య ప్రాణస్య, ఆ ఉత్క్రాంతిని పొందుతున్నటువంటి ప్రాణము, ప్రాణం గాని ఇంద్రియాలు గాని అన్ని కలిపి అన్ని వెళ్ళిపోతున్నాయి. వాటికి అన్నం యొక్క అలాభే, అన్నాలాభే, అన్నస్య అలాభే లింగం. ఈ నోరు తెరుచుకోవడం ఏదైతే ఉందో ఇది అన్నం యొక్క ప్రాప్తి కలగలేదు అనే దానికి చిహ్నము. ఈ విధంగా ప్రాణం యొక్క స్వరూపం, ప్రాణం యొక్క విశుద్ధి తెలియబడుతా ఉంది. ఇక ఆ తర్వాత ఈ ప్రాణోపాసనను ప్రధానంగా చేసినటువంటి మహాత్ముల యొక్క కొంత చర్చ. అంగీరసుడు, బృహస్పతి ఇత్యాదులు ఈ ప్రాణోపాసన చేశారు అని ప్రాణం యొక్క స్థుతి. ఉపాసన యొక్క స్థుతి ఉపాస్యములో ఉపాస్య స్థుతియే ఉపాసన స్థుతి అవుతుంది. రెండవది ఫలస్థుతి కూడా, ఫలం ఇటువంటి శ్రేష్టమైన ఫలం కలుగుతుంది అని చెప్పడం. మూడవది ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉపాసన చేశారో చెప్పడం ద్వారా కూడా ఉపాసన యొక్క స్థుతి, ఉపాసన యొక్క స్థుతి తెలుస్తుంది. ఇక్కడ ఆ విధంగా ఎవరెవరు ఈ ఉపాసన చేశారు అని తర్వాత మంత్రాలు చూస్తున్నాము. అది తర్వాత క్లాస్లో చూద్దాం.